శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 2వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. సేవలకు అవసరమైన పరిచారకులను సామాగ్రిని ఏర్పాటు చేయించు. ఎవరు లోపల ప్రవేశించకుండా ఉండేలా కాపలాలు కట్టుదిట్టాలు పెట్టించు. ఆ మహాత్ములు రాజపుత్రికకి ప్రాణదానం చేసిన వారని గుర్తుపెట్టుకొని అనుక్షణము వారి ఆజ్ఞలు పాటించబడేలా చూడు అని అతనికి చెప్పి, స్వామి, ఇప్పటికే తమకు చాలా శ్రమ కలిగించాం. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ స్థలం, మేము మీ దాసులం అని భావించండి. ప్రశాంతంగా ఉండండి. తీరిక సమయాలలో నేను, నా భార్య వచ్చి తమను దర్శించుకుంటూ ఉంటాం అన్నాడు బాలమహర్షితో. అతన్ని మంత్రి వెంటే శాంతి భవనానికి సాగనంపాడు. అమ్మాయి పునర్జన్మం ఎత్తినందుకు పరమానంద భరితుడవుతూ దినచర్యను ప్రారంభించాడు. కాంచన నగరాధిపతి మంజులాదేవి సోదరుడు అయిన ధర్మపాలుడు ఆనందుడితో అక్కడ మరికొంతకాలం ఉండి తన ఊరికి పోవాలని ప్రయాణమవుతుంటే వారికి వీడ్కోలు చెబుతున్నారు కీర్తికామ మంజులాదేవి దంపతులు. ధర్మపాలుడు చింతామణి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వచ్చాం. మేము వచ్చిన వేళ మంచిదే అయింది. దైవకృప వల్ల గండం గడిచింది. ఎంతో విచారంతోనూ భయంతోనూ వచ్చిన వాళ్ళం ఎంతో సంతోషంగా వెళ్తున్నాం. మంజుల, అన్నయ్య, ఇంతటితో నీ బాధ్యత తీరిపోలేదు సుమీ. చింతామణిని నీ కోడలుగా చేసుకుంటానని మాటిచ్చావు, మర్చిపోకు అన్నది. ధర్మపాలుడు, నేనెప్పుడూ మర్చిపోను. బావగారు సమ్మతించాలే, కానీ నా అభ్యంతరం ఎన్నడూ ఉండదు అన్నాడు. కీర్తికాముడు, నా అభ్యంతరం అసలే ఉండదు. పెళ్లి విషయంలో పిల్లకే సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చి చింతామణి ఇష్టానుసారంగా జరిపించాలని నా సంకల్పం అన్నాడు. ధర్మపాలుడు, అలా అయితే పేచీయే లేదు. అది ఇప్పటి నుంచే భావ మీద పంచప్రాణాలు పెట్టుకుంది అన్నాడు. మంజుల, అయిన సంబంధం కలుపుకోవడం అందరికీ మంచిదే అన్నది. కీర్తికాముడు, ఇంతకీ ఆనందుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోరేం అన్నాడు. ఏమయ్యా ఆనందు, మా చింతామణిని పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రశ్నకు ఆనందుడు బదులు చెప్పకుండా తలదించుకున్నాడు. ధర్మపాలుడు, చింతామణి లాంటి అందమైనది, గుణవంతురాలు భార్యగా లభించాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఆ అదృష్టం ఎవరికో కానీ దక్కదు. దేవలోకంలో పుట్టవలసింది మన అదృష్టం కొద్దీ మన రాజపుత్ర వంశంలో జన్మించింది. ఆ మాట నేనే చెబుతాను అన్నాడు. మంజుల, ఆనందుకి వేరే ప్రయత్నాలు చేయవద్దని మరీ చెబుతున్నానన్నయ్యా అన్నది. ధర్మపాలుడు, అలాగే చెల్లెమ్మ అన్నాడు. కీర్తికాముడు, పెళ్లి ఖాయమైన మాటలు ఇవే అని భావించండి బావగారు. చింతామణికి యుక్త వయసు రాగానే శుభలేఖ రాయిస్తాను అన్నాడు. ధర్మపాలుడు, మంచిది, మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు. కీర్తికాముడు, రాక వచ్చారు, కొన్నాళ్ళైనా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతారన్నారు అన్నాడు. ధర్మపాలుడు, 5 మాసాలున్నాం కదా బావగారు, అవతల రాజకార్యాలు చెడిపోతాయి. ఇంకెన్నాళ్ళుంటాము? చింతామణి ఆరోగ్యం బాగానే ఉంది కనుక సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం, సెలవివ్వండి అన్నాడు. మంజుల, వదిన గారిని మరీ అడిగినానని చెప్పు అన్నది. ధర్మపాలుడు, అలాగే అని పరివారంతో కొడుకుని కూడా తీసుకొని గుర్రాలెక్కారు. మహారాజు రాణి వారిని కోట గుమ్మం వరకు సాగనంపి వీడ్కోలు పలికి కోటలోకి వచ్చేశారు. అప్పుడు బాలమహర్షి భవనానికి విద్య నేర్చుకుందుకు వెళ్ళిన చింతామణి శోభతో కలిసి తిరిగి వచ్చింది. ప్రతిరోజు ఆమె తిరిగొచ్చే వేళకి రాణిగారు వచ్చారు అంటూ పలకరించేవాడు ఆనంద్. ఆ వేళ అతను కనిపించకపోవడంతో చింతామణి తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళి, ఆనంద బావేడి అమ్మా అని అడిగింది. మన ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటారమ్మా? తండ్రితో కలిసి ఇవాళే బిల్వనగరం వెళ్ళిపోయాడు అందావిడ. నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడా? చింతామణి ముఖం చిన్నబోయింది. నువ్వు వస్తావని చాలాసేపే చూశారు. ప్రయాణ ముహూర్తం మించిపోతుంటే బయలుదేరక తప్పింది కాదు. నాకప్పుడు కబురంపవలసింది అన్నది. చదువు నేర్పుతుండగా అంతరాయం కలిగితే గురువులకి ఆగ్రహం రాదు. కొంచెం కాలం ఓపిక పట్టావంటే ఎప్పుడూ ఆనందు దగ్గరే ఉండిపోవచ్చు, శాశ్వతంగా ఉండొచ్చు. మరి ఆనందు బావని పెళ్ళాడతావా? నేను చేసుకోను పో. ఏం
నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయాడుగా అంది బుంగమూతి పెట్టి. ఆ మాటలకు మంజుల, శోభ పకాలున నవ్వారు. మంజుల అమ్మాయిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని, ఆనందంటే నీకెంత ప్రీతి అంది. కోపంలో అలా అంది. కానీ చింతామణి నిజంగా ఆనందనే పెళ్లి చేసుకుంటుంది, నాకు తెలుసు అంది శోభ. అవును, చేసుకుంటాను, నీకెందుకు పో శోభని కసిరింది చింతామణి. ఏమీ అనకు శోభ, నా తల్లికి ఇవాళ కోపంగా ఉంది. కోపానికి కారణం తెలుస్తూనే ఉంది అన్న శోభ వైపు చింతామణి చురచురా చూసి తల వంచుకుంది. గురువుగారిప్పుడు ఏం విద్యలు చెప్తున్నారు తల్లి? ఆ ప్రశ్నకు చింతామణి కాక శోభ బదులు చెప్పింది. తర్కశాస్త్రం, వ్యాకరణం పూర్తి చేసి ఇప్పుడు చిత్రలేఖనం నేర్పుతున్నారు. అందుకే కాబోలు చింతామణి భావబొమ్మ గీసింది అని నవ్వింది. ఆ బొమ్మని నాకు చూపవా తల్లి? తల్లి అలా అడగడమేమిటి? చింతామణి తన పుస్తకాల్లో నుంచి ఒక పుస్తకం తీసి దానిలో నుంచి ఆ బొమ్మ తీసి అందించింది. ఆ చిత్రాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మంజుల. కొంతసేపు దానిని చూస్తూ రెప్పవాల్చకుండా ఉండిపోయింది. కుంచె నుంచి కళతో పాటు జీవం కూడా జాలువారినట్లుందా చిత్రంలో. ఎంత సమర్థుడైన చిత్రకారుడు కూడా సాధించలేనిది అది. ఆనందుడి సౌందర్యమంతా ఎంతో సహజంగా అచ్చుగుద్దినట్లే ఉందా బొమ్మలో. నూనూగు మీసాలు, కళ్ళు, ముక్కు, నోరు, విశాలమైన నుదురు, రాజటీవీ ఉట్టిపడుతున్నట్లున్న ఆ చిత్రం ముమ్మూర్తుల ఆనందుడే. తన కుమార్తెన అంత కళా నైపుణ్యంతో ఆ చిత్రాన్ని రచించినది. మంజులకి ఆనందం కలిగింది, ఆశ్చర్యము కలిగింది. ఆ ఘనత ఎవరిది? నేర్పిన గురువుదా, నేర్చుకున్న శిష్యురాలిదా? నిర్ణయించలేకపోయింది. అంతలో చెప్పినట్టు వినకపోయాడంటే ఈ బావబొమ్మకి ఒక తోక తగిలించి జంతు ప్రదర్శనశాలలో పెట్టిస్తాను అంది చింతామణి కొంటెగాను కొంచెం కోపం నటిస్తూను. బావని కోతిని చేయాలనే నవ్వింది మంజుల. శోభ నవ్వుతూనే చింతామణి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంది. నా పేరు వట్టి చింతామణి కాదు, అపూర్వ చింతామణి. ఇది గురువుగారి ఆజ్ఞ, మీరరానిది చింతామణి మందలించింది. అవునమ్మా, మీరరానిదే నీకు ప్రాణదానం చేసి మగధరాజ్యాన్ని నిలబెట్టిన మహాత్ములు వారు. నాకు కడుపు చిచ్చు కలగకుండా కాపాడిన కరుణామయులు. వారి యందు నువ్వు ఎప్పటికీ గురుభావం కలిగి ఉండవలసిందే అంది మంజుల కుమార్తెను బలపరుస్తూ. వాళ్ళు సుఖంగా ఉన్నారు, అందుచేత కాలం ఇట్టే గడిచిపోయినట్లనిపించింది. కష్టాల్లో క్షణమొక యుగంగా, సుఖాల్లో యుగమొక క్షణంగా గడిచినట్లు అనిపించడం కాలం గొప్పతనం లక్షణము. నిజానికి దాని వేగం ఎప్పుడూ ఒక్కటే. కీర్తికాముడి ప్రార్థన మీద బాలమహర్షి కుండిన నగరంలో 3 సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపాడు. అక్కడి ప్రతి వారికి అతని దేవుడే, గురువే, మహిమాన్వితుడే. ఆ రాజ్యంలో అతని మాటే వేదవాక్కు, శిలాక్షరము. రాజదంపతులు అతని మీద విశ్వాసము, భక్తి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అతను తమ నగరంలో ఉంటే చాలు, తమకు ఎటువంటి కష్టాలు కలగవని ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడిపోయింది. ఈ 3 సంవత్సరాలలోనూ రాజదంపతులు తీరికైనప్పుడు ప్రశాంత భవనానికి వెళ్ళి బాలమహర్షిని దర్శించి ఇష్టాగోష్ఠి సలుపుతూ ఉండేవారు. చింతామణి రూపురేఖా విలాసాలని ఎవరూ వర్ణించలేరు. రంభ, ఊర్వశి మొదలైన దేవలోక సౌందర్యవతులలో జమకట్టవలసిన సౌందర్యం చింతామణిది. రూపానికి యవ్వనం జత అయితే పసిడికి పరిమిళం కూడినట్లే కదా. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యవ్వనం పాలలాగా బుసబుస పొంగిపోయింది. తనకి వచ్చిన విద్యలన్నిటినీ బాలమహర్షి తన శిష్యురాలికి నేర్పుతున్నాడు. చింతామణి కొంతవరకు నేర్చుకుని ఉండడం వల్ల సూక్ష్మ పద్ధతులలో వ్యాకరణం, తర్కం, చిత్రకళ, గానం మొదలైనవి నేర్పి ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం, గీతా రహస్యాలు మొదలైన సమస్త విద్యలు నేర్పి వేదాంత భాగం ప్రారంభించబోయే సమయంలో ఒక శుభముహూర్తంలో చింతామణి పుష్పవతి అయిందన్న వార్త శోభ ద్వారా విన్నాడు. రాజదంపతులు స్వయంగా వచ్చి అతి ఘనంగా జరిపే ఉత్సవాలలో పాల్గొని మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని కోరారు. నేను విరాగిని, ఇటువంటి ఐహిక విషయాలలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అనేశాడు బాలమహర్షి.
చింతామణి పుష్పవతి అయ్యే నాటికి 15వ జన్మదినం దాటి 16వ ఏట ఒక వారం సాంప్రదాయంగా వంశానుగతంగా చేయవలసిన విధులు వేడుకలు అతి ఘనంగా జరిపించబడ్డాయి. నగరంలోని వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శుభవార్త బిల్వ నగరానికి కూడా తెలియజేయబడింది. కొద్ది కాలంలోనే చింతామణి వివాహానికి ముహూర్తం నిశ్చయించి వర్తమానం పంపుతామని కూడా కీర్తికాముడు ధర్మపాలుడికి లేఖ పంపాడు. కీర్తికాముడి పుత్రిక అయిన అపూర్వ చింతామణి అతిలోక సౌందర్యవతి అని దేశమంతా పేరు పొందింది. అందువల్ల ఎందరో రాజకుమారులు నగరాధీశులు ఆమెను వివాహమాడాలని రాయభారాలు పంపసాగారు. చిత్రపటాలు పంపుతున్నారు. కానీ కీర్తికాముడు ఎవ్వరికి మాట ఇవ్వలేదు. మహారాణి దేశ విదేశాల నుంచి వస్తున్న రాజకుమారుల రాయభారాలకు చిత్రపటాలకు అంతు లేకుండా ఉంది. అమ్మాయికి ఎవరినో ఒకరిని నిశ్చయం చేస్తే కాని ఇది ఆగదు, రాజకార్యాలకు కూడా అంతరాయం కలుగుతుంది అన్నాడు కీర్తికాముడు మంజులాదేవితో. మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. ఎవరినో ఒకరిని నిశ్చయించడం అంటే ఏమిటి అడిగింది ఆమె ఆశ్చర్యపోతూ. అంతలోనే ఆనందుడికివ్వాలని మునుపు అనుకున్నాం కదా అంది. అవును అనుకున్నాం. అమ్మాయి అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కొత్తగా తెలుసుకుందుకు ఏముంది? చిరంజీవికి ఆనందం మీదే మనసు కుదిరింది. అందుకే ఆ మధ్య మా అన్నయ్య వచ్చినప్పుడు మాటిచ్చాం కదా. కొత్త ఆలోచనలు కలగడానికి కారణమేమిటో? కొత్త ఆలోచనలేమీ లేవు. చింతామణి మనసు తెలుసుకోవాలని ఆమె అభిప్రాయానికి ఆంతర్యానికి విరుద్ధంగా నడవకూడదని, దాని మనసు ఆనంద్ మీదే లగ్నమై ఉందనడంలో సందేహం లేదు. అది ఎప్పుడూ అతనిని మెచ్చుకుంటూనే ఉంటుంది అంటూ మంజులాదేవి దగ్గరలో ఉన్న బీరువాలో నుంచి ఒక చిత్రపటాన్ని తెచ్చి మహారాజుకి అందించింది. అతను దానిని పరిశీలించి, ఇది ఆనందుడిది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. చింతామణి దీనిని రాసింది. అతని రూపానికి అది చాలా మురిసిపోతూ ఉంటుంది. మన చింతామణి రాసిందా అని రాజు చాలా ఆశ్చర్యపోయి, ఇంత చిన్న వయసులోనే ఇటువంటి కళా నైపుణ్యం ఎలా సాధించింది? నా తల్లి, ఇది గురువుల గొప్పతనానికి నిదర్శనం అన్నాడు. చింతామణి ఆనందునే ప్రేమించింది. నా మాట మీద నమ్మకం చాలకపోతే తమరే దానిని అడగండి అన్నది. ఎంత మాట! నీ మాట మీద నమ్మకం లేకపోతే నన్ను నేనే నమ్మకపోవడమే. పురోహితులని రప్పించి ముహూర్తం పెట్టించి మీ అన్నగారికి లేఖ పంపుతాను. మీ సావకాశం బట్టి చెయ్యండి అని. కానీ మరొక విషయం మీకు మనవి చేయాలి. ఏమిటది? యుక్త వయస్కురాలు అందగత్తె అయిన రాకుమారిని రాణివాసం నుంచి కదలనివ్వడం మన సంప్రదాయానికి విరుద్ధం. అవును, నేను అదే అనుకున్నాను. అమ్మాయికి విద్యాభ్యాసాన్ని ఇంతటితో కట్టిపెట్టమని, రేపటి నుంచి గురువుల వద్దకు పోవద్దని చెప్పు. అలాగే, నా అభిప్రాయం కూడా అదే. మంచిది, ఇక నేను వెళ్తాను అని మహారాజు అంతఃపురం నుంచి వెళ్ళాడు. మరునాడు ఉదయం స్నానం మొదలైన నిత్య కార్యాలు ముగించుకుని కస్తూరి తిలకాలతో అలంకరించుకుని మంచి దుస్తులు ధరించి అలవాటు ప్రకారం చింతామణి శోభని వెంట పెట్టుకుని శాంతి భవనానికి గురువు వద్దకు ప్రయాణమవుతుండగా తల్లి ఆమెను పిలిపించింది. అమ్మా చింతామణి, నువ్విక శాంతి భవనానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకని అడిగింది చింతామణి. నీకిక చదువు వద్దని, శాంతి భవనానికి పోవలసింది లేదని మీ నాన్నగారు చెప్పారు. అయ్యో, విద్య ఎంత నేర్చినా పూర్తి చేయడానికి ఒక జీవితం చాలదే. ఇంతలోనే చదువు చాలించమంటున్నారా? ఇది మీ నాన్నగారి ఆజ్ఞ. నా ఉద్దేశం అదే. చింతామణి విచారంగా నిట్టూర్చుతుంటే, మనం సాంప్రదాయ విరుద్ధమైన పనులు చేయకూడదమ్మా. నువ్విప్పుడు పెళ్ళీడుకొచ్చిన పిల్లవు. అంతఃపురం దాటి వెళ్ళకూడదు. నేడో రేపో మీ నాన్నగారు వివాహ ముహూర్తం నిర్ణయం చేసి శుభలేఖలు పంపబోతున్నారు. ఎవరికి? నువ్వు మనసారా వలిచిన ఆనందుడే. చింతామణి ముఖం వికసించింది. సిగ్గుతో తల వంచుకుంది. ఇంకేం, కోరుకున్న వరుడు లభిస్తుంటే చదువులు కట్టిపెట్టవలసిందే అంది శోభ పరిహాసంగా. తొందరపడకు, నీకు తగిన వయసే వరుడు ఇంకా దొరకలేదు అని మంజుల అనేసరికి శోభ ఇంకేమీ అనలేదు. వెళ్ళి ఈ విషయం బాలమహర్షికి చెప్పి వస్తాను అడిగింది.
చింతామణి. నువ్వెందుకు, శోభ పోయి చెబుతుందిలే అంది మంజుల. అదేం మర్యాద, ఇంతకాలము కష్టపడి విద్య నేర్పిన గురువులను ఆఖరిసారిగా దర్శించి వారి సెలవు తీసుకోవడం విధి. ఈ మాత్రంలో పోయేదేముంటుంది అని చింతామణి పట్టుపట్టడంతో మంజులాదేవి సరే అనక తప్పలేదు. చింతామణి శోభతో కలిసి శాంతి భవనానికి వెళ్లేసరికి అప్పటికే బాలమహర్షి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె అతనికి నమస్కరించింది. బిడ్డా, ఈరోజు కొంచెం ఆలస్యమైంది కదా? అవును, రేపటి నుంచి అసలు రావడానికి వీలు పడదు. అందుకని ఆఖరుసారి సెలవు తీసుకుని తమ ఆశీర్వాదం పొందాలని ఇప్పుడు వచ్చాను. ఆ మాటలకి అతను ఆశ్చర్యపోయాడు. స్వామి, రాజకుమారికి వివాహం జరగబోతుంది. కొంచెం రోజుల్లోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది. అందుకే తల్లిదండ్రులు చదువు మాన్పిస్తున్నారు అంది శోభ. చింతామణి సంకోచిస్తుండడం గమనించి, ఓహో, సంతోషకరమైన వార్త అని బాలమహర్షి కళ్ళు మూసుకుని దేని గురించో దీర్ఘంగా ఆలోచించాడు. తరువాత కళ్ళు తెరిచి, రాజకుమారి, నీ గురువు యందు నీకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నాయా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది. స్వామి, అది పరీక్షించి తెలుసుకోవలసిన విషయం కానీ అడిగి రాబట్టవలసింది కాదేమో. అయినా అడిగినప్పుడు చెప్పడం నా విధి. దేవుని మీదుండే భక్తి, నా ఆత్మ మీద నాకుండే విశ్వాసము నాకు నా గురువుల మీద ఉన్నాయి. ఈ మాటలని నేను త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను. శభాష్ బిడ్డా, నువ్వు గురువులని మించే శిష్యురాలివి కాగలవు. చాలా సంతోషం. నీ మేలు కోరి నేనొక హితోపదేశం చేయదలుచుకున్నాను. గురువుల అనుగ్రహానికి ఎప్పుడూ నోచుకోవాలని నా కోరిక. మంచిది, నా ఉపదేశాన్ని అమలు పరచగలవో లేదో నీ శక్తి నువ్వే పరీక్షించుకుని తెలుసుకోవలసి ఉంది అన్నాడు. గురుదేవా, సందేహించకండి. సందేహించడానికి కారణం ఉంది. నేను నీకు ఉపదేశించదలుచుకున్నది ఒక్క క్రతువు విధానం. దానిని పూర్తి చేయడం అతి కష్టం. నీ భవిష్యత్తుని సుఖమయం చెయ్యాలనే నేను ఆ యజ్ఞాన్ని నీ చేత చేయించదలుచుకున్నాను. గురువుల అనుగ్రహానికి కృతజ్ఞురాలిని. నన్ను సందేహించకండి. నువ్వు ఆచరించబోయే క్రతువు సామాన్యమైంది కాదు. సాధారణ మానవులకు అది అసాధ్యం. ఆ యజ్ఞం చేసేందుకు సత్యం, సహనం, స్థైర్యం, సాహసం, దీక్ష మొదలైనవి గొప్ప గుణాలన్నీ ఎంతైనా అవసరం. క్రతువును ప్రారంభిస్తే ముగిసే వరకు దీక్షగా చేయవలసిందే. మధ్యలో మానేస్తే విపరీత ఫలితాలు, పరిణామాలు కలుగుతాయి. అందుచేత మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ మాటిమ్మని హెచ్చరిస్తున్నాను. నేను సంసిద్ధురాలిని అన్నది. ఆత్మీయులకు కానీ తల్లిదండ్రులకు కానీ నువ్వు చెయ్యబోయేది సమ్మతం కాకపోవచ్చు. నా జీవితానికి, భవిష్యత్తుకి బాధ్యురాలిని నేనే, ఇతరులు కారు స్థిరమైన కంఠంతో అంది చింతామణి. మంచిది, నువ్వు ప్రమాణం చేస్తే నాకింక సందేహం ఉండదు. పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను ఏ సందర్భంలోనూ మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా గురువులు నిర్ణయించిన క్రతువుని విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం కావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. రాజకుమారి, ఇక నా మనసులో ఎలాంటి సందేహము లేదు. సావధానంగా కూర్చుని నేను చెప్పే క్రతువు విధానం విను అన్నాడు. చింతామణి మనసుని ఏకాగ్రం చేసుకొని కూర్చున్నది. శోభ కూడా ఆమెకు దగ్గరలోనే కూర్చుని బాలమహర్షి చెప్పే మాటలు వినసాగింది. చింతామణి, నిన్ను వివాహం చేసుకునేవాడికి కొన్ని అర్హతలు కావాలి. అతను మహామేధావి, అధిక ప్రజ్ఞావంతుడు, పరాక్రమోపేతుడు అయి ఉండాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చే రాజకుమారులని నువ్వు ఆ ప్రశ్నలు అడగాలి. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. చెబుతానని వచ్చి చెప్పలేకపోయిన రాజకుమారుడి శిరస్సును ఖండించి కోట ద్వారానికి వేలాడదీయాలి. ఈ శాంతి భవనాన్ని నా సూచనల ప్రకారం పునర్నిర్మాణం చేసి యజ్ఞవేదికగా ఉపయోగించాలి. నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయం ఆడే వరకు
నువ్వీ శాంతి భవనం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు. నీ తల్లిదండ్రులకు తప్ప ఇతరులకు నువ్వు కనిపించకూడదు. నీ చెలి శోభ నీతో ఉండొచ్చు. ఈ సమాచారాన్ని దేశ దేశాలు చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చెయ్యాలి. ఆ మాటలకు శోభకి తల తిరిగిపోతున్నట్లయింది. ఏం చెప్పడానికి ఆమెకు అధికారం లేకపోవడం వల్ల ఆమె నోరు విప్పలేకపోయింది. చింతామణి గురువులు పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకి పట్టించుకుని ఆలోచించసాగింది. రాజకుమారి, ఇది నీ వ్రత విధానం. నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలనని వచ్చి యజ్ఞవేదికపై నిలబడి జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కానీ స్నేహితుడు కానీ నిస్సంకోచంగా నీ కరవాలంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే అన్నాడు. చిత్తం అన్నది చింతామణి. 3 రోజులలో క్రతువు ప్రారంభించాలి. ఆలస్యం జరగకూడదు. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ వేగంగా జరగాలి అన్నాడు. రాజకుమారులను నేను అడగవలసిన ప్రశ్నలేమిటి? ఇప్పుడే కాదు, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగిన, నువ్వు దీక్షా కంకణం కట్టుకున్నాక నువ్వు ఇప్పుడే పోయి ఈ విషయమంతా నీ తల్లిదండ్రులకి చెప్పు. వారి అనుమతి తీసుకో. అతని దగ్గర సెలవు తీసుకుని చింతామణి రాణివాసానికి బయలుదేరింది. ఇదేం క్రతువు? నాకేం అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నలు ఎటువంటివో వాటికి ఏ రాజకుమారుడైనా జవాబులు చెప్పగలడో లేడో అంది శోభ. అలాంటి ఆలోచనలకి అనుమానాలకి ఇది సమయం కాదు. దేవుని మీద భారం వేసి గురువులు చెప్పినట్లు చేయడమే కర్తవ్యం అన్నది చింతామణి. నీ కోసం నిర్ణయించబడిన ఆనందుడు దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది అన్నది. నువ్వు అడిగే ప్రశ్నలకి ఆనందుడే జవాబులు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్నది. అలాంటి ఆలోచనలకి ఇది సమయం కాదని చెప్పలేదు. చింతామణి మందలించింది. వారి ధర్మమా అని నీతో ఉండడానికి నన్ను అంగీకరించారు. వారు సర్వజ్ఞులు. మనిద్దరివి శరీరాలే వేరు కానీ ప్రాణాలు ఒకటే అని తెలుసుకుని ఉంటారు. వారు ఇలా చెయ్యకపోతే నేను నీ కోసం బెంగ పెట్టుకుని చచ్చేదాన్ని కదా చెల్లి. నేను నీకంటే చిన్నదాన్నా చెల్లి అంటున్నావు? ఏదో అలా అనేసింది. ఏదో అలా వచ్చేసింది. నేను ఏళ్ళు లెక్క పెట్టలేదు కదా. పోనీలే, ఇక నుంచి అలాగే పిలువు. నువ్వు నన్ను చెల్లి అంటుంటే వినడానికి ఎంతో బాగుంది. నేను నిన్ను అక్క అంటాను. వాళ్ళిద్దరూ అంతఃపురం చేరేటప్పటికి మహారాజు మంజులాదేవి చెరో ఆసనం మీద కూర్చున్నారు. పురోహితుడు పంచాంగం తిరిగేస్తూ తారాబలం చంద్రబలం లెక్క కడుతున్నాడు. ముహూర్తం నిర్ణయించాక అతనికి రాజదంపతులు ఇవ్వవలసిన శాలువాలు పండ్లు మొదలైన కానుకలను పరిచారకులు సిద్ధం చేస్తున్నారు. మంజుల కుమార్తెను చూసి రా తల్లి, గురువులేమన్నారు అని అడిగింది దగ్గరకు తీసుకుంటూ. చింతామణి ఏమీ అనలేదు. రాజకుమారికి అప్పుడే పెళ్లికల వచ్చేసింది అన్నాడు పురోహితుడు. వీలైనంత దగ్గర ముహూర్తం చూడండి చెప్పాడు రాజు. ఏం తల్లి, ఇక విద్య చాలించేస్తున్నావని వారి దగ్గరికి పోవడం లేదని వారికి చెప్పావా? వారేమన్నారు? అన్నీ చెప్పాను. ఇప్పుడు మీకొక ఆశ్చర్యకరమైన వార్త అంది చింతామణి. అందరూ ఆమె వైపు చూశారు. నా మేలు కోరి నా భవిష్యత్ జీవితం సుఖప్రదం కావడానికి గురువులు నా చేత ఒక యాగం చేయించడానికి సంకల్పించారు. యాగమా? ఏమిటది? దంపతులిద్దరూ ఒకేసారి అడిగారు. వారు నాకు కొన్ని ప్రశ్నలు చెబుతారు. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన రాజకుమారుడిని నేను వివాహమాడాలట. చెప్పలేని రాజకుమారుల శిరస్సులు ఖండించి మందిర ద్వారానికి వేలాడగట్టించాలట. ఈ విషయం దేశ దేశాలకు రాజకుమారులకి తెలపాలట. 3 రోజులలో వారు ప్రారంభించబోయే వ్రతాన్ని చేస్తానని, ఎన్ని కష్టాలు ఎదురైనా వ్రతం పరిసమాప్తి చేస్తానని ప్రమాణం చేశాను. రాజదంపతులు తల మీద పిడుగుపడ్డట్లు అయ్యింది. కీర్తికాముడు స్తంభించిపోయి అతని నోట వెంట మాట రావడం లేదు. అయ్యో, ఇదేం వ్రతం? ఇదెక్కడి విడ్డూరం? ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వారి శిరస్సులు ఖండించడమా? ఇలాంటి దారుణమైన వ్రతం నేనెక్కడా వినలేదు. పైగా అందుకు అంగీకరిస్తూ నువ్వు ప్రమాణం చేశావా? గొల్లుమంది మంజుల. నాకు ప్రాణభిక్ష పెట్టిన వారు, విద్య నేర్పిన గురువులు, వారు నా క్షేమం కోరి చెబుతున్న దానిని కాదనవచ్చునా అంది చింతామణి. వాళ్ళు కొంచెం తేరుకున్నారు. క్షేమం కావాలంటే సర్వ సౌఖ్యాలు ప్రసాదించగలిగేవి, భగవంతుడికి ప్రీతికరమైనవి
నోములు వ్రతాలు ఎన్ని లేవు. హింసాత్మకమైన ఇలాంటి ఘోర వ్రతం మనకొద్దు అన్నాడు రాజు ఉద్రేకంగా. అందుకు చింతామణి, తొందరపడి నిశ్చయం చేయకండి. గురుదేవులు మహాతపస్సంపన్నులు, మహత్తులు కలవారు. వారికి కోపం తెప్పిస్తే శపించగలరు. అప్పుడు మన వంశము ఏమైపోవాలి అంది. కానీ వారికి ఆమె మాటలు నచ్చలేదు. అయ్యో, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. పెళ్లికి శుభముహూర్తం పెట్టబోతున్న తరుణంలో ఈ అపశకునము అవాంతరము ఎందుకు తెచ్చిపెట్టావు దేవుడా అంటూ మంజులాదేవి వాపోయింది. నాకేమీ పాలుపోవడం లేదు. మంత్రికి కబురు పెట్టు శోభా అన్నాడు మహారాజు. కొంచెం సేపట్లో మంత్రి ధీమంతుడు వచ్చాడు. అతనిని కూర్చోమని కీర్తికాముడు బాలమహర్షి విషయము, కుమార్తె సంగతి అన్నీ వివరంగా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం మంత్రి? అది దేవరవారి స్వవిషయం, కుటుంబ విషయం. తమ ఇష్టానుసారంగా చేసుకోగల స్వాతంత్ర్యం ఉంది. మీరు బాలమహర్షి గారిపై ఉంచిన భక్తి విశ్వాసాల మీదనే వారి ఏర్పాటును అంగీకరించడమా మానడమా అనేది ఆధారపడి ఉంటుంది. వారేం చేసినా మన మంచికే అన్న గురి ఉంటే వారు చెప్పినట్లు చేయడం, లేదా చింతామణి మంత్రి మాటలని మధ్యలోనే ఖండిస్తూ లేదా అన్న ప్రశ్న లేదు. గురి కుదరబట్టే నేను వారికి మాటిచ్చాను, ప్రమాణం చేశాను. ప్రాణదానం చేసిన దైవ సమానులు. గురువులకి మాటిచ్చి తిరిగిపోవడం కంటే నీచం మరొకటి ఉండదు అంది. ఆమె అంత దృఢంగా చెబుతున్నప్పుడు ఇంకా ఎవరేం చెప్పగలరు ప్రభు అని ఆమె వైపు తిరిగి, వ్రత నియమాలు ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా తల్లి అని అడిగాడు మంత్రి. ముఖ్యమైన నియమాలవే. తోటలోని శాంతి భవనాన్ని గురువులు చెప్పినట్లు పునర్నిర్మించాలి. ఇతరులెవరూ లోపలికి రాకుండా పహారా ఉండాలి. వ్రత సమాప్తి అయ్యే వరకు నేను గురువుల సన్నిధానంలోనే ఉండాలి. అమ్మగారు నాన్నగారు శోభ తప్ప నన్నింకెవ్వరూ చూడకూడదు అంటూ చింతామణి మిగిలిన వివరాలు కూడా చెప్పింది. నీ తుది నిర్ణయం ఏమిటి తల్లి అడిగాడు కీర్తికాముడు. గురువుల ఆజ్ఞ పాలించడమే. కన్నవారి మాటలు వినవలసిన అవసరం లేదా అడిగింది మంజులాదేవి. వారు మీకు కూడా గురువులు, దైవ సమానులే. అంతరించబోతున్న వంశానికి దీపం పెట్టిన దాతలు. అటువంటి వారి ఆజ్ఞలు మీరు నేను కూడా పాటించడమే ధర్మం. మంచిది. దీని మీద వాదోపవాదాలు పెంచుకొని ప్రయోజనం లేదు. భగవంతుడి మీద భారం వేయడమే. మంత్రి, నువ్వు బాలమహర్షిని కలుసుకుని వారు చెప్పే ఏర్పాట్లన్నీ సక్రమంగా చెయ్యి. వారికి ఎటువంటి అసంతృప్తి కలగకూడదు అన్నాడు రాజు. మంత్రి వెళ్ళిపోయాడు. రాజు పురోహితుడి వైపు చూస్తూ, అయ్యా, విన్నారు కదా, ప్రస్తుతం ముహూర్త నిర్ణయం చేయవలసింది లేదు. అవసరమైనప్పుడు కబురు పెడతాను అన్నాడు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరగవలసిందే కదండి. చిత్తం, సెలవు అని పురోహితుడు కూడా వెళ్ళిపోయాడు. శోభ చింతామణి కూడా తమ మందిరాలకు వెళ్ళిపోయారు. మనసు చెదిరిన రాజదంపతులు బాలమహర్షి యొక్క అపూర్వ వ్రతం గురించి మళ్ళీ మాట్లాడుకోసాగారు. గంపంత గండం గడిచిందని, బిడ్డ బతికి బయటపడిందని మురిశాం. మా అన్న కొడుక్కి వివాహం చేసుకుని అల్లుణ్ణి కూతుర్ని కన్నుల పండుగగా చూసుకోవాలని కొండంత ఆశపడ్డాం. దేవుడు మన ఆశలు కోరికలు ముక్కలు చేశాడు. ఆ ప్రశ్నలేమిటో వాటికి జవాబు చెప్పగల రాజకుమారుడెవడో అంతా అయోమయంగా ఉంది. బిడ్డకి వివాహం అవుతుందో లేదో అంటూ మంజులాదేవి కంట తడి పెట్టుకుంది. అమ్మాయి చెప్పిన దానిని మీరైనా గట్టిగా కాదనలేకపోయారు. ఇప్పుడేం దారి? కుర్రది తెలియక మాటిస్తే మనమిద్దరము పోయి బాలమహర్షి పాదాల మీద పడి, స్వామి తెలియక పిల్ల మాటిచ్చింది, మా అమ్మాయికి అలాంటి ఘోర వ్రతం వద్దండి అని ప్రార్థించుకుంటే కాదంటాడా? అందుకు మహారాజు, దీనిలో గురువుల తప్పేమీ కనిపించదు. అమ్మాయి మన సలహా కానీ అంగీకారం కానీ తీసుకోకుండా మాట ఇచ్చేశాక మనమేం చేయగలం? మాటిచ్చాక తిరిగిపోవడం మర్యాద కాదు. మన రాజవంశానికే మాయని మచ్చ. ఇంతకీ మన ప్రారబ్ధం ఇలా ఉంది. బిడ్డని ఆనందకిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు అతని ముఖం ఎలా చూడగలను? వాళ్ళు నన్నొక వంచకుడిలా తలుస్తారేమో భయంగాను బాధగాను అన్నాడు రాజు. ఆనంద్కి పెళ్లి కాకపోతుందా?
నవమన్మథుడు ఎవరైనా వరిస్తారు. మనకి ప్రాప్తం లేకపోయినందుకు విచారించాలంతే. విచారించడం ఎందుకు? చింతామణికి గురువుల మీదుండే భక్తి, ఆనంద్ మీద ప్రేమని కూడా జయించేసి దూరం చేసింది చూశావా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆనంద్ కోసం ఎంత కలవరించేది. ఇప్పుడేమో అతనికి దూరం కావడానికి కూడా సిద్ధమై గురువాజ్ఞ ప్రకారం ఘోరము అమానుషము అయిన వ్రతం పూనింది. ఒక్క విషయంలో మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది అంది మంజులాదేవి. ఏ విషయంలో అన్నాడు రాజు. మన చింతామణి తెలివి తక్కువది కాదు, పొరపాటు చెయ్యదు, బుద్ధిమంతురాలు, వివేకవతి, ఎంతో దూరం ఆలోచించే గురువులకి మాటిచ్చింది ఉంటుంది.